ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్స్ వితిన్ 1 ఇయర్లోనూ 2 ఇయర్స్లోనూ డైరెక్ట్ చేసేస్తున్నారు. ప్లస్ అలాగా వాళ్ళు చేయగలిగే కెపాసిటీ ఉందా లేదా అన్న విషయం కూడా వాళ్ళు ఆలోచించకుండా స్టెప్ తీసుకుంటున్నారు. అది వాళ్ళ అందులో సక్సెస్ అవుతున్నారా ఫెయిల్ అవుతున్నారని పక్కన పెడితే పరిస్థితులు ఆ విధంగా అయిపోయాయని చెప్పుకోవచ్చు. దీన్ని మనం స్వాగతించగలమంటారా ఇప్పుడున్న అంటే అండి ఇందులో ఒక అప్పుడప్పుడు కొంత పాత నీరు వెళ్ళి కొత్త నీరు రావాలంటారు, వర్షం వస్తుంటుంది కొత్త నీరు వస్తుంటుంది, ఇట్లా కొత్త వాళ్ళు రావాలి ఇండస్ట్రీకి, అది స్వాగతిస్తాను. కానీ ఏంటంటే ఇండస్ట్రీకి ఎక్కడ పెద్ద దెబ్బ తగులుతుందంటే అండి కొంతమంది హీరోలు నాలెడ్జీ లేదు సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవటంలో, ఏదో ఒకటి కొత్తగా చెప్పాడంటే చేస్తున్నారు, ప్రొడ్యూసర్ నష్టపోతున్నారు. చాలామంది ప్రొడ్యూసర్లు ఇవాళ నష్టపోతున్నారంటే ఫస్ట్ కారకులు ఎవరంటే హీరోస్. ఎందుకు? వాళ్ళే కథను డిసైడ్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసేవాడు, డైరెక్టర్ సెలెక్ట్ చేసేవాడు, అప్పుడు హీరో మీకు ఓకే అంటే హీరో ఓకే అనేవాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హీరోని బట్టి హీరో సెలెక్ట్ చేస్తున్నాడు. ఇవాళ ఎక్కువ పర్సెంటేజ్ ఫ్లాప్లు ఎందుకు వస్తున్నాయంటే హీరోస్ వల్ల. హీరోల్లో చాలా మందికి జడ్జిమెంట్ పోయిందండి. అంటే ఖర్చు పెడితే సినిమా ఆడిద్ది, ఖర్చు పెడితేనే ఇదయిద్ది అని ఆలోచిస్తున్నారు తప్పితే నన్ను నమ్మి వచ్చి డబ్బు పెడుతున్న ప్రొడ్యూసర్ బాగుండాలి ఫస్ట్, నన్ను నమ్మి కొంటున్న డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, అది కొంటున్న థియేటర్ వాళ్ళ ఎగ్జిబ్యూటర్స్ బాగుండాలి అని ఏ హీరో ముందు అది థింక్ చేయట్లా. అది థింక్ చేయకుండా ఖర్చు ఎక్కువ ఎవడు పెడుతున్నాడు, వస్తారు పోతే పోతారు ఇంకా వస్తుంటారు, ఇలా ఆలోచనలో ఉన్నారండి. అందువల్లే ఈ హీరోలు కూడా కొంతవరం వెళ్ళిపోతున్నారు, పడిపోతున్నారు. ఇటువంటి డైరెక్టర్లు కూడా ఒక సినిమా చేస్తున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, కానీ పడిపోతున్నారు, స్టాండర్డ్ లేదు. సో అలాంటి విలువలతో థింక్ చేసి అలా హోంవర్క్ చేసి అలా థింక్ చేసే వాళ్ళు ఎప్పుడు డెఫినెట్ సక్సెస్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు రావాలి, అలాంటి వాళ్ళు వస్తుంటారు. హీరోలు వాళ్ళ యాక్టింగ్ వరకు కాకుండా డైరెక్షన్ దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి కాస్ట్యూమ్ తెలిసిన వాళ్ళు అవ్వచ్చు మేడం, తెలిసిన వాళ్ళు వాటి వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది 100% ఉంది. డైరెక్టర్ ఒక వ్యూలో ఉంటాడు, నేను ఇలా తీయాలి దీన్ని అని చెప్పని. ఎప్పుడైతే వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారో వీళ్ళ వ్యూస్ కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా అక్కడ. ఉందండి. పైగా ఏంటంటే ఒక సినిమా మన నిర్ణయంతో ఫ్లాప్ అయిపోయింది అని ఆలోచించుకొని దాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకుంటే ఓకే. 5-6 సినిమాలు కూడా హీరోల నిర్ణయాలతో హీరో సినిమాలు ఫ్లాప్ అయినా కూడా వాడు మారట్లా, ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నారు, వీడు మారట్లా, లేదు లేకుండా పోతుంది. సో ఇలాంటివి తెలుసుకోవట్లా హీరోలు. నా నిర్ణయాల వల్ల కదా సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తుంది, నా నిర్ణయాల వల్ల ఈ ప్రొడ్యూసర్ పాడైపోయాడు అనే మానవత్వం నశిస్తుంది ఈ హీరోల్లో. ఇంతకుముందు రామారావు గారికి, కృష్ణ గారికి, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరికీ అది ఉండేదండి. ఈ సినిమా తీసి దెబ్బతిన్నాడే, ఏమంటే మీరు దెబ్బతిన్నారు, నెక్స్ట్ జాగ్రత్త చేసుకోండి, ఈ కంట్రోల్ చేసుకోండి, ఇక్కడ మిస్టేక్ చేసాం మనం చేద్దామని వాళ్ళు చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు ఒక నిర్మాతతో 5 సినిమాలు 10 సినిమాలు చేశారు. ఇప్పుడు చేసే నిర్మాతలతో చూడండి, ఒక సినిమా తీస్తే ఆ హీరోతో 2వ సినిమా లేదు, ఆ డైరెక్టర్తో 2వ సినిమా లేదు. సో ఇలాంటి వాతావరణం పోవాలి. ఫస్ట్ పాజిటివ్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ని థింక్ చేయాలి. మన కొని ఈ సినిమా కుటుంబం బేస్ అయి ఉంటుంది, ఆ కుటుంబం దెబ్బతింటే ఎంతమంది ఇదవుతారు అనేది ఆలోచించాలి హీరోలు. అది ఆలోచిస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆలోచిస్తారు, బాలకృష్ణ గారు ఆలోచిస్తారు, ఇట్లాంటి కొన్ని. అందుకే వాళ్ళకి రిపీట్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అదే అండి, అది కావాలంట. ఇప్పుడున్న న్యూ జనరేషన్లో కొంచెం అవి తగ్గినాయి, అవి కూడా వస్తే బాగుంటుంది. కానీ మన తెలుగు ఇండస్ట్రీ చాలా గ్రేట్ ఇండస్ట్రీ అండి. నంబర్ ఆఫ్ హీరోస్ ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు. కానీ అదొక్కటి కూడా వీళ్ళు రాసుకున్నారు కదా కొంత ఫిక్స్ చేసుకొని, అది కూడా మైండ్లో పెట్టుకుంటే నిజంగా మన ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చాలామంది హీరోలతో సినిమా తీశారు, అంటే శ్రీకాంత్ గారిని తీసుకోండి, జగపతి బాబు గారు, రాజశేఖర్, చాలా మందితో తీశారు డిఫరెంట్. ఇంకా ఈ హీరోతో సినిమా తీయాలి అని ఏమన్నా ఒక గోల్ ఉందా మీకు? అనుకున్నారా ఏమైనా? ఇప్పుడు నాకున్న గోల్ అయితే ఈ హీరోతో చేయాలనేది నాకు ఉన్నది వచ్చేసి పవన్ కళ్యాణ్ మీద ఉంది మేడం. ఎందుకంటే హ్యుమానిటీ ఉన్నాడు, అంటే తను ఏం చేస్తున్నాడో తర్వాత సంగతి. ఫస్ట్ ఒకళ్ళ పట్ల స్పందిస్తున్నాడు, ఒక విషయం పట్ల స్పందిస్తున్నాడు, అది నచ్చిద్దండి. గోడ మీద పిల్లిలాగా ఉంటుందా ఏ విషయంలో ఖచ్చితంగా. ఇలా కొంతమంది సీఎంలు కూడా గోడ మీద పిల్లిలా ఉంటున్నారు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు, ఎంపీలు ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే గోడ మీద పిల్లిలాగా లేడు. వన్ సైడ్ నా నిర్ణయం ఇది, ఇక్కడ మీరు తప్పు చేశారు, ఎస్ నేను తప్పని ప్రశ్నిస్తా, వీళ్ళకి అన్యాయం చేశారు, ఇది అన్యాయం అని ప్రశ్నిస్తా అనే
తనలో నచ్చే గుణం అదండి ఈ హీరోలు. ఎందుకంటే ఒక క్వాలిటీ ఉన్న వ్యక్తి బాగుండాలని కోరుకోవాలి, అలాంటి వాళ్ళతో మనం వెళ్ళాలని కోరుకోవచ్చు. ఎందుకంటే మనం ఇవాళ మనిషి ఎన్ని రోజులు బతుకుతాడు మేడం? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అందులో సగం లైఫ్ కూడా అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో కూడా సేవ చేయాలని వచ్చినప్పుడు అబద్ధాలతో బతకటం ఎందుకు? చక్కగా బతకవచ్చు పవన్ కళ్యాణ్ లాగా. సో అందుకని ఆ హీరో అంటే ముందు ఏ విషయం పట్ల పని మనిషిని కూడా గౌరవంగా మాట్లాడతారు మరి పవన్ కళ్యాణ్. అలాంటి అలాంటి అందువల్ల నాకు వ్యక్తిత్వంగా ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారితో చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది నాకు తెలుగు ఇండస్ట్రీలో వ్యక్తిగా. ఇంకా మిగతా వాళ్ళతో చేయాలి అనే అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కమర్షియల్ హీరో యాజ్ ఏ డైరెక్టర్గా అందరితో చేస్తా, అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే అతనిలో ఆ హ్యుమానిటీ ఉంది కాబట్టి ఇలా తెలుగు ఇండస్ట్రీలో కూడా అతను నెంబర్ 1 హీరో అయ్యాడు. అది కళాం తల్లి ఆశీర్వదించింది అటువంటి వాడిని. విలువలు ఉన్న హీరో పవన్ కళ్యాణ్. అందుకనే నాకు అతనితో చేయాలనేది.